Hey guys, welcome back to Sheely Reels. సో ఇవాళ నేను జ్యూరిక్‌లో ఒక ఓల్డెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ దాని పేరు హిల్టల్. ఈ రెస్టారెంట్‌కి వెళ్ళాననమాట. ఇది వరల్డ్‌లోనే ఓల్డెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా ఉంది. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే ఆంబ్రోసిస్ హిల్టల్ అనే ఒక ఆయన జ్యూరిక్‌లో సెటిల్ అయ్యారు. ఎప్పుడు 1898లో. అయితే ఆయనకప్పుడు ఒక జాయింట్ పెయిన్‌కి సంబంధించిన రుమాటిజం అనే దాంతో డయాగ్నోస్ అయ్యారు. దాని తర్వాత ఆయనకి డాక్టర్ ఏం చెప్పారంటే, "మీరు ప్లాంట్ బేస్డ్ డైట్ ఫాలో అవ్వమని" సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అప్పటినుంచి ఒక కెఫేలో భోజనం చేయడం స్టార్ట్ చేశారనమాట. అక్కడ ఓన్లీ వెజిటేరియనే ప్లాంట్ బేస్డ్ ఫుడే పెడతారని. సో, సర్ప్రైజింగ్‌గా అది స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అవ్వడం మొదలుపెట్టింది. సో, అప్పుడు ఆయన అక్కడ ఉన్న ఎవరైతే ఆయనకి ఒక షెఫ్ ఉన్నారో ఆ టైంలో, ఆవిడతో ప్రేమలో పడి ఆవిడని మ్యారేజ్ చేసుకొని, ఆ తర్వాత ఈ హిల్టల్ అనే ఒక రెస్టారెంట్‌ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు 1898లో స్టార్ట్ చేశారనమాట ఆవిడతో కలిసి. అసలప్పట్లో వెజిటేరియన్ ఫుడ్ అంటేనే చాలా తక్కువగా చూసేవాళ్ళంట. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళేవాళ్ళంట తినడానికి. సో, మీరు ఫోటోస్‌లో చూస్తే మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారు కూడా ఉన్నారనమాట. ఆయన కూడా వచ్చేవాళ్ళిక్కడికి. 1951లో మార్గరెట్ హిల్టల్ అని ఆవిడ వరల్డ్ వెజిటేరియన్ కాంగ్రెస్ అటెండ్ అవ్వడానికి న్యూ ఢిల్లీ వెళ్లారంట. అక్కడ మన భోజనము, మన స్పైసెస్ అన్నీ చూసి ఆవిడకి చాలా నచ్చి, స్విట్జర్లాండ్‌కి తిరిగి వచ్చిన తర్వాత మన ఇండియన్ క్యూజిన్‌తో కూడా ఎక్స్‌టెండ్ చేశారు రెస్టారెంట్. సో, అది దీని స్టోరీ. ఇప్పుడు ఇంకా వాళ్ళ ఫోర్త్ జనరేషన్ ఇప్పుడు ఈ రెస్టారెంట్‌ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సో, ఇదే అండి స్టోరీ. నేను మీకు ఇప్పుడు అక్కడ ఉన్న డిషెస్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. మోస్ట్‌లీ అక్కడ అన్ని కంట్రీస్ నుంచి ఉన్న వెజిటేరియన్ డిషెస్ అన్నీ మీరు చూస్తారు. సో, ఇక్కడ ఇంకోటేంటంటే, మీరు ప్రతి డిష్ పక్కన అది వీగనా? లేకపోతే అది ఎగ్‌తో ఉందా? అంటే కొంతమంది పర్టిక్యులర్‌గా ఉంటారు కదా! నేను మష్రూమ్స్ తినను, నేను ఎగ్స్ తినను అట్లా. సో, ప్రతీదీ అక్కడ లిస్ట్ చేసి ఉంటుందన్నమాట డిష్ పక్కన చూడండి. ఇక్కడ ఈ డిష్ పైన చూసారా బటర్ చికెన్ అని ఉంది కానీ ప్లాంటెడ్ బటర్ చికెన్. అంటే అది ప్లాంట్ బేస్డ్ ఫుల్లీ వెజిటేరియన్ అన్నమాట. కాకపోతే చికెన్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే నాన్ వెజ్ స్టాప్ చేసేద్దాం అనుకుంటారో వాళ్ళకి అది ప్లాంట్ బేస్డ్. సో, మీకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మీరు ప్లేట్‌లో తెచ్చేసుకున్న తర్వాత,
మీరిక్కడికొచ్చి ఆ ఫుడ్‌ని వెయిట్ చేసుకొని ఎంత అయిందో చూసుకొని అది చెప్తారు వాళ్ళు ఎంత అయిందో. సో, దాన్ని బట్టి పే చేసేయడమే. సో, ఈ అన్ని ఐటెమ్స్ ఒక్కటే రేట్ అన్నమాట. జస్ట్ వెయిట్‌ని బట్టే ఉంటుంది. నేనైతే ఇవాళ జస్ట్ పిల్లల కోసం టేక్ అవే అండ్ నా కోసం మ్యాంగో లస్సీ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ మీరు కప్ కేక్స్ అండ్ కేక్స్ కూడా చూస్తే ఇవన్నీ కూడా వీగన్. వీగన్ అయితే అక్కడ రాసుంటుంది వీగన్ అని. ఒకవేళ ఎగ్ ఉంటే ఎగ్ ఉందని రాసుంటుంది. సో, అదే. సో, అదే అండి ఇవాళ మా హిల్టల్ వెజిటేరియన్ స్టోరీ. సో, వెజిటేరియన్స్‌కి మాత్రం ఇదొక బెస్ట్ ప్లేస్. ఒకవేళ జ్యూరీకొస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షీలీ రీల్స్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో. థాంక్ యూ అండ్ నమస్తే.